వస్త్రధారణ ఎలా ఉంటే సమాజానికి బాగుంటుంది అక్క? వస్త్రధారణ విషయం కంటే ముందు కూడా నేను ఎదుటి వాళ్ళు చూసే చూపు గురించి మాట్లాడి తర్వాత వస్త్రధారణకు వస్తాను. ఒకప్పుడు భార్యని తప్ప వేరే వాళ్ళని చూసేటువంటి సొసైటీలో బ్రతకలేదు కమ్యూనిటీ. కాబట్టి అప్పుడు ఓన్లీ చీరలే కట్టుకున్నారు, రవికలు లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. మా అమ్మో, పెద్దమ్మో, పిన్నో, మా చెల్లి లాంటి వరుసో ఏదోటి అనుకునేవాళ్ళు. ఒక ఊర్లో 4 ఆడవాళ్ళు పొలం పనికి వెళ్తుంటే ఒక్క మగవాడు కనపడితే, మా మీరు జాగ్రత్తగా ఉండి నేను ఇక్కడే నిలబడతానని చెరుగట్టు మీద నిలబడే మగవాళ్ళని కూడా మనం చూసాము, సొసైటీ చూసింది. అండ్ తర్వాత ఊరి చివర ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించిన లైక్ పాకలు వేసుకొని వాళ్ళు అక్కడ ఊరి చివరి ఉండేవాళ్ళు. ఊర్లోంచి ఎవరైనా పెళ్ళాలు పురిటి కూరెళ్తేనో లేకపోతే పెళ్ళానికి అనారోగ్యం ఉంటేనో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కోసమని ఊరి చివర గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు. ఆ సొసైటీని కూడా చూసాం. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే ఆడదైతే చాలు. ఇప్పుడు సొసైటీ, అప్పుడు రక్షణ స్త్రీలకు బాగానే ఉంది, పురుషుల ద్వారా రక్షణ స్త్రీలకి బాగానే ఉంది. వెరీ ఎట్లా అంటే ఒక పల్లెటూరులో ఒక్క సాని కొంపు ఉంది అంటే దాని రోజు కవర్ పోయేవాళ్ళు కాదు, రేపు కూడా చేసేవాళ్ళు కదా. అయ్యో పాపం అది ఉళ్ళం కొని బతుకుతుంది అని అనుకునేవాళ్ళు. అలాంటి సమస్య నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే సొసైటీలో నా మైండ్ కంట్రోల్ చేసుకోవడం తగ్గిపోయింది, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఓన్లీ పురుషులకు కాదు, మైండ్ మెచ్యూరిటీ అయింది అనుకుంటున్నారు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు రాత్రి పడుకోవాలంటే ఎవరైనా సరే వెళ్ళి పడుకోవాలి. వాడు నచ్చాడు, వాడు పడుకోకపోతే వాడిని టార్చర్ చేసైనా పడుకోబెట్టుకోవాలి వాడిని. నా దగ్గర ఆడవాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇన్ని ఆత్మహత్యలు మగవాళ్ళకు కూడా జరగవు కదా. మగవాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు రీసెంట్ గా, అలాగే ఆడవాళ్ళు కూడా చనిపోయారు. ఇక్కడ ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతున్నారు అంతే తప్ప ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళని లేదు. ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఒక స్కూల్ లెక్చరర్ ఒక పిల్లోడిని ఇబ్బంది పెడితే వాడు ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆ స్త్రీ యొక్క కామ కోరికలు తీర్చినందుకు వాడికి చావు ఎదురైంది. తీర్చుంటే వాడికి అలవాటు అయి ఉండేది అండ్ వాడు కూడా హ్యాపీగా ఉండేవాడు. కానీ అది తప్పు. గురువు, విద్య చెప్పే గురువు అంటే దైవంతో సమానం, తల్లిదండ్రులతో సమానం అనే ఉద్దేశంతో ఆ బిడ్డ వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాడు. అలాంటి సమాజంని కూడా మనం చూస్తున్నాం. డ్రెస్సింగ్ ఇప్పుడు చెప్తున్నా, ఆ సొసైటీస్ లో ఆడవాళ్ళు ఎలా ఉన్నా ఒక తల్లిగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో చూసేవాళ్ళు. పురుషులు ఎంత అందంగా ఉన్నా ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, పెదనాన్నగానో, బాబాయ్గా చూసే స్త్రీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రెండూ లేదు కాబట్టి మగవాళ్ళు కడ్రాయర్ వేసుకొని తిరిగితే చూసే వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాడిది సైజ్ ఎంత ఉంది, వాడు ఎంత సేపు చేయగలడని ఎస్టిమేట్ చేసే ఆడవాళ్ళను చూస్తున్నాము. అండ్ అలాగనే ఆడవాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటే దాని మీదకి వెళ్ళి పడిపోవాలి, దాన్ని అనుభవించాలి అన్నటువంటి మగవాళ్ళను కూడా మనం చూస్తున్నాం. రేషియో అటో ఇటో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటది కానీ ఖచ్చితంగా స్త్రీల్లో పురుషుల్లో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు.